హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. ఇవాళ కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడదాం. సో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే, చాలామంది అడిగేది చాలామందికి ప్రాబ్లం ఉంటుంది, ఆర్థోపెడిక్ సర్జరీ అయ్యింది అండ్ లోపల రాడ్ కానీ ప్లేట్ కానీ స్క్రూ కానీ ఇరిగిపోయినాయి. సో ఆ బ్రోకెన్ ఇంప్లాంట్స్ ఎందుకు ఉన్నాయి లోపల, బెండ్ అయినాయి కానీ బ్రేక్ అయినాయి కానీ, ఇంప్లాంట్స్ ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడైనా బ్రేక్ అవ్వగలుగుతాయి మెటల్వి, ఎందుకు అవుతాయి, అయితే ఏం చేయాలి? అర్థం చేసుకునేది ఏంటి అంటే, మనకు ఫ్రాక్చర్ ఫిక్సేషన్ ఇంప్లాంట్స్ అనేవి మనకు ఫ్రాక్చర్ అతికే వరకే పనిచేయడానికి డిజైన్ చేసినాం దాన్ని. అంటే మన ఒక ఫ్రాక్చర్ గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేసినాం త్రూ రాడ్ ఆర్ ప్లేట్ అండ్ స్క్రూస్. అది టెంపరీగా ఫ్రాక్చర్ని పట్టుకుంటుంది. దాని తర్వాత ఫైనల్గా మన బోన్ దానంతలో అతకాలి. సో మన బోన్ అతికింది అంటే మన బోన్ నార్మల్ బోన్ లెక్క అయిపోతుంది. సో ఎంటైర్ లోడ్ మన బోనే తీసుకుంటే తర్వాత ప్లేట్ స్క్రూస్ బోన్ తీసుకో. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో మనకి బోన్ అతకడం డిలే ఉంటుంది. లేదంటే ఎక్సెసివ్గా పేషెంట్కి అంటే వెయిట్ పెట్టొద్దని చెప్పిన ఫస్ట్ 6 weeks కాలు మీద వెయిట్ పెట్టి నడవద్దు అని చెప్పినా కూడా కొన్నిసార్లు దే విల్ నాట్ లిసన్ టు అవర్ ఇన్స్ట్రక్షన్ అండ్ దే మైట్ వాక్ ఆర్ దే మైట్ నాట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఆర్ పుట్ ఎక్సెసివ్ వెయిట్, అంటే వాకర్తో నడవాల్సిన చోట లేకుండా నడుస్తే. సో ఈ సిచ్యువేషన్స్ ఏమైతే అంటే ఇంప్లాంట్ మాత్రమే లోడ్ తీసుకుంటుంది, ఎందుకంటే ఫ్రాక్చర్ అతకలేదు ఇంకా. సో ఇంప్లాంట్స్ అనేవి మనకు ఫ్రాక్చర్ ఫిక్సేషన్ ఇంప్లాంట్స్ ఎట్లుంటాయంటే, ఏదైనా మెటల్ మనకు మెటల్ బోన్ కన్నా స్ట్రాంగ్ ఉండొచ్చు అనుకోవచ్చు, యూజువల్లీ ఉండదు. పర్ డెన్సిటీ వైజ్ బోనే స్ట్రాంగర్ ఉంటుంది మెటల్ కన్నా. బట్ ఇమాజిన్ బోన్ కన్నా కూడా స్ట్రాంగ్ మెటీరియల్ ఉంది అనుకోండి. కానీ మెటల్ అనేది ఏంటి అంటే, మనకు మెటల్కి బోన్కి డిఫరెన్స్ ఏంటంటే, బోన్ బ్రతుకుంది, మన బోన్ ఈజ్ అలైవ్, మెటల్ ఈజ్ నాట్ అలైవ్. సో బ్రతుకు ఉండడం మీనింగ్ ఏంటి అంటే, బోన్కి బ్లడ్ సప్లై ఉంది, బోన్ లోపల బ్లడ్ సెల్స్ ఉన్నాయి. బోన్ ప్రతిసారి రిజార్బ్ అయ్యి కొత్త బోన్ ఫామ్ చేస్తుంది బాడీ. అంటే ఒక సైకిల్ ఉంటుంది మనకి, బోన్కి రిజార్ప్షన్ అండ్ ఫార్మేషన్ సైకిల్స్ ఉంటాయి మనకి. సో ఆ సైకిళ్ళలో బోన్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అంటే, మనకు స్ట్రెస్ పడే జాగాలల్లో మనకు బోన్ డిపాజిషన్ ఎక్కువ ఉంటుంది. అండ్ స్ట్రెస్ పడని జాగాలల్లో మనకి సపోజ్ కంప్రెసివ్ ఫోర్సెస్ ఉన్న దగ్గర బోన్ కాల్షియమ్స్ ఎక్కువ డిపాజిట్ చేస్తుంది. మనకు ఓన్లీ టెన్సైల్ ఫోర్సెస్ ఉన్న దగ్గర కొలాజన్ ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రాపర్గా స్ట్రెసెస్ని హ్యాండిల్ చేయడానికి బోన్ ఫామ్ అయ్యింది. ఎగ్జాక్ట్లీ లైక్ మజిల్, మనం ఎక్కువ వెయిట్ ఎత్తుతుంటే మన మజిల్ గ్రో అయినట్టు. సో బోన్ కూడా పర్ స్ట్రెసెస్ అడాప్ట్ అవుతుంది. సో ఒక సైకిల్ ప్రకారంగా బాడీ బోన్ని తీసేస్తూ ఉంటుంది, కొత్త బోన్ డిపాజిట్ చేస్తుంటుంది. సో ఆ కొత్త బోన్కి స్ట్రెంత్ ఉంటుంది. మనకి సేమ్ బోన్ ఉన్నా కానీ, అంటే చనిపోయిన బోన్ ఉంటే కానీ లేదంటే మెటల్ ఉంటే కానీ ఏమైందంటే, రిపీటెడ్ స్ట్రెస్సెస్కి ఏదో ఒకటి ఈ మెటీరియల్ బ్రేక్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫెటిగ్ ఫెయిలియర్. మన రిపీటెడ్ స్ట్రెస్సెస్కి ఫెయిల్ అయ్యేది. సో మనకి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనకి వి వాంట్ ద బోన్ టు హీల్. ఆ బోన్ హీల్ అవ్వకపోతే క్రానిక్ ఫెటిగ్ ఫెయిలియర్తోనే ఇంప్లాంట్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లోపల. అదొకటి. ఇది మెయిన్. మనకి సమ్ టైమ్స్ సమ్ ప్రాసెసెస్ ఏదైతే రీప్లేస్మెంట్ ప్రాసెస్ ఉంటాయో అవి పర్మనెంట్గా ఉండడానికి డిజైన్ చేస్తారు. సో వాటి మీద లోడ్స్ దే ఆర్ సస్టైనబుల్ ఫర్ వెరీ లాంగ్ టైమ్, ఈవెన్ 10-20 years వరకు కూడా ఇంప్లాంట్స్ ఫెయిల్ కావు, ఎందుకంటే దే ఆర్ పర్మనెంట్లీ మెంట్ టు బీ ఇన్ ద బాడీ, జాయింట్ రీప్లేస్మెంట్ ఇంప్లాంట్. బట్ ఫ్రాక్చర్ ఫిక్సేషన్ ఇంప్లాంట్స్ అట్లాంటివి కాదు మనకి. సో ఫ్రాక్చర్ అతకపోతే ఈవెన్చువల్లీ దే ఆర్ గోయింగ్ టు బ్రేక్ మనకి. అది ఒకటి. దట్స్ ద రీజన్ ఫర్ ఇంప్లాంట్ బ్రేకేజ్, అంటే ఫ్రాక్చర్ డిలేడ్ యూనియన్ ఆర్ నాన్ యూనియన్ మనకి. ఇది లాంగ్ టర్మ్లో ఫెయిల్ కానికి. సో సమ్ టైమ్స్ రాడ్ వేసిర్రు, మీకు ఫ్రాక్చర్ అతకలేదు, సో రిపీటెడ్గా మీరు నడుస్తున్నారు అంటే కింద ఉన్న స్క్రూస్ బ్రేక్ అవ్వగలుగుతాయి మనకి ఆ స్ట్రెస్సెస్తో, ఆ రిపీటెడ్ ఫెటిగ్తో. సమ్ టైమ్స్ ఏమైందంటే అక్యూట్ ఫెయిలియర్ ఉంటుంది. అంటే మనకు సర్జరీ సెట్టింగ్లో మనకి డ్రిల్ చేసినాము, ఆ డ్రిల్ కొంచెం అబ్నార్మల్గా బెండ్ అయ్యింది, ఆర్ డ్రిల్లో ముందే క్రాక్స్ ఉన్నాయి, ఆర్ సమ్ టైమ్స్ ఏమైందంటే స్క్రూ మనకి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళింది. అట్లాంటి సిచ్యువేషన్స్లో అక్యూట్గా మనకు సర్జరీ చేసే టైంలో కూడా ఫెయిల్ అవ్వగలుగుతుంది. సో ఈ బ్రోకెన్ ఇంప్లాంట్స్ని మనం ఏం చేయాలి? మనకు తీసేయడం కంపల్సరీ. నా స్క్రూస్ ఇరిగినాయి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, బ్రోకెన్ ఇంప్లాంట్స్ని తీసేయడం ఒక ఛాలెంజ్. అది మనకి నార్మల్ స్క్రూ ఎట్లుంటుంది అంటే, స్క్రూ డ్రైవర్లో స్క్రూ హెడ్లో బట్టి తిప్పేస్తే బయటకు వస్తుంది. కానీ బ్రేక్ అయిన స్క్రూ ఏమైందంటే, మనం ఒకవేళ మనకి ఇట్ సైడ్ నుంచి లాటరల్ సైడ్ టిబియా నుంచి సర్జరీ చేసి ప్లేట్ వేసినాం అనుకోండి, మనకి ఇట్ సైడ్ ఇరగలుగుతుంది. సార్ లాటరల్ ఫీమర్ నుంచి చేస్తే ఆపోజిట్ సైడ్ ఒక పీస్ ఉండగలుగుతుంది. కొన్నిసార్లు దాన్ని రిట్రీవ్ చేయడం కష్టం, ఎందుకంటే మనం ఒక సేఫ్ జోన్ నుంచి సర్జరీ చేసినాం, మనకు బ్లడ్ వెజల్స్ నర్వ్స్ లేని చోటు నుంచి. కానీ ఆపోజిట్ సైడ్ అట్లా ఉండదు, కొన్నిసార్లు ఆపోజిట్ సైడ్ మనకి యాక్సెసిబుల్ ఉండదు. సో అటువంటి సిచ్యువేషన్స్ మనకి వెరీ ఛాలెంజింగ్ ఉండి అవసరం లేనప్పుడు కొన్నిసార్లు బ్రోకెన్ ఇంప్లాంట్స్ లోపల కూడా వదిలేసేయగలుగుతాం. బికాస్ అది తీయడం అనేది మనకి కెన్ కాజ్ మోర్ హార్మ్ దెన్ మనకి అది తీసుకొచ్చే అడ్వాంటేజ్ కన్నా. సమ్ టైమ్స్ బ్రోకెన్ ఇంప్లాంట్ తీయడం కంపల్సరీ అవుతుంది. లైక్ సపోజ్ ఆ బోన్ మళ్ళీ వేరే దగ్గర ఫ్రాక్చర్ అయ్యింది, దాన్ని తీసి కొత్త రివైవ్ చేయాలి. సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం ఆ ఛాలెంజింగ్ ప్రొసీజర్ చేసి కానీ తీయగలగాలి. దాన్ని బ్రోకెన్ ఇంప్లాంట్స్ తీసేందుకు సెట్స్ ఉన్నాయి. సో ఇది మనకి ఎందుకు ఇంప్లాంట్స్ బ్రేక్ అవుతాయి అనేది, రిపీటెడ్ మనకి ఐదర్ ఫ్రాక్చర్ హాస్ నాట్ యునైటెడ్ ప్రాపర్లీ, మనకి డిలే ఉంది, సో దానివల్ల ఆర్ అర్లీ వెయిట్ బేరింగ్ చేసారు వెన్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్, మనకు దాంతోనే యూజువల్లీ మనకి ఇంప్లాంట్స్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో తీయడం అనేది ఒక ఛాలెంజ్. మనకి అవసరం ఉంటే మనకి దాన్ని తీయాల్సి వస్తుంది, లేదు అవసరం లేదు, ఇఫ్ ఇట్స్ నాట్ కాజింగ్ ఎనీ హార్మ్
ఆ బ్రోకెన్ ఇంప్లాంట్ని లోపల వదిలేసినా కూడా నష్టం ఉండదు కొన్నిసార్లు. వీ కెన్ లీవ్ ఇట్ ఆల్సో లైక్ దట్, ప్రొవైడెడ్ పేషెంట్ ఏమి ప్రాబ్లమ్ కాజ్ చేయకపోతే ఇంప్లాంట్. థ్యాంక్ యూ.